ఈరోజు మనకేం రాసి పెట్టిందో చూద్దాం. తదుపరి మీనరాశి. హే, మనదే. 5 గ్రహాలు రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహువులు. 5 గ్రహాలు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాయి. కొంత ప్రభావం అనేది మీనరాశి మీద ఉంటుంది. ఈ వారము జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారు. ఈ రోజు ఈ రాశి వారికి వింతానుభవాలు కలుగుతాయి. కొన్ని విషయాలలో అసూయతో రగిలిపోతూ ఉంటారు. నాకు అలాంటి అసూయలే ఉండవు. ఎందుకంటే ఈ ఇంట్లో ఉండేది నేను, మా ఆయన. మా మధ్య ప్రేమలు తప్ప కక్షలు ఎందుకుంటాయి? ఉషా, ఉషా. హే, మా ఇంటాయన వచ్చాడు. ఉషా, ఉషా, ఉషా. ఏంటండి? నీకొక గుడ్ న్యూస్. ఈ రోజు నుంచి మన జాతకమే మారిపోతుంది. మీరు కూడా టీవీలో రాశి ఫలాలు చూసారా? రాశిగారి ఫలాలు, రాజుగారి పులావుల గురించి కాదు నేను మాట్లాడేది, మన జీవితం గురించి. ఓ అదా. టీవీ చూస్తూ మీరు దాని గురించే మాట్లాడుతున్నారేమో అనుకున్నా. ముందు నేను చెప్పేది విను. నీ భర్త తొందరలోనే పాన్ ఇండియా సింగర్ అవ్వబోతున్నాడు. నువ్వు రాసే పాటలకి రారాజు కాబోతున్నాడు. అవునా? మీకెవరు చెప్పారు? అంటే అంటే పాన్ ఇండియా సింగర్స్ లిస్ట్ లో మీ పేరు వచ్చిందా, లేక వాళ్ళే మీ దగ్గరకు వచ్చి చెప్పారా? పిఆర్ఓ. మళ్ళీ పిఆర్ఓనా? అసలు ఈ పిఆర్ఓ ఎవరు? పిఆర్ఓ అంటే మా ఆఫీస్లో నాతో పాటు పనిచేసే అమ్మాయి పల్లవి. పల్లవి రావు ఓరుగంటి. పిఆర్ఓ షార్ట్ ఫామ్. పిఆర్ఓ. ఎంతైనా ఒక అమ్మాయి మనల్ని ఆ స్థాయితో పోల్చిందంటే చాలా గర్వంగా ఉంటుంది. మనసు ఉప్పొంగిపోయి పరవలు తొక్కుతుంది. ఏంటి మొహం అలా పెట్టు? పల్లవి నన్ను అలా పొగిడిందని జలస్గా ఫీల్ అవుతున్నావా? నేనెందుకు జలసీగా ఫీల్ అవుతాను? మీరు గొప్ప సింగర్ అని ఒక పల్లవి చెప్తా కానీ తెలీదా? నా భర్త గురించి నాకు తెలిసినంతగా ఎవ్వరికి తెలీదు. తెలిసినా నాకు అనవసరం. అది పల్లవి అయినా, పళ్ళు తమ్ముకునే బ్రష్ అయినా సరే, ఉషా తర్వాతే అందరూ. అర్థమైందా? నేను చాలా మెచ్యూర్డ్. నువ్వు నా గురించి తప్పుగా అనుకోకుండా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు. అరే, తనే కాల్ చేసింది. చెప్పండి పిఆర్ఓ గారు. అదేంటండి పిఆర్ఓ అంటున్నారు? నా పేరు పల్లవి కదా. పిఆర్ఓ అంటే మీ పూర్తి పేరు పల్లవిరావు ఓరుగంటి అని. ఓ అదా, అర్థమైంది. టీ కావాలా? పక్కడు. అది కాదు, యాక్చువల్లీ పాలు కావాలా? అరే యాక్చువల్లీ కూల్ డ్రింక్ కావాలా? భోజనం చేస్తారా? పిఆర్ఓ గారు, నేను మార్నింగ్ మీతో మాట్లాడతాను, ఓకేనా? అలాగే. బాయ్. ఏమైంది నీకు? ఎందుకంతలా నా మాటలు వినాలని ప్రయత్నిస్తున్నావు? నేను పల్లవి మాట్లాడుకోవడం నీకు జలసీగా ఉందా? నేనెందుకు జలసీ ఫీల్ అవుతాను? నేను మెచ్యూర్డ్. మీరు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారు కదా, అందుకే టీ, కాఫీ, కూల్ డ్రింక్ ఏదైనా తాగుతారా అని అడిగాను. సరే, నా విషయం వదిలే. నేను నెక్స్ట్ పాడబోయే పాట రాసావా? రాశాను, కానీ మీకు ఇవ్వను. ఎందుకు ఇవ్వు? ఎందుకంటే నేను మీ అంత మెచ్యూర్డ్ కాదు కాబట్టి. జలస్ జలస్. వావ్, ఏంటి రేణు, ఏదో చూస్తూ అంత హ్యాపీగా ఉన్నా? సోషల్ మీడియాలో నువ్వు కూడా చూడొద్దునా? చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతావు.
సాంగ్ మేకింగ్ వీడియో తక్కువ టైంలోనే చాలా పాపులర్ అయింది. ఆల్రెడీ 5 మిలియన్ ప్లస్ వ్యూస్, 1 లాక్ కి పైగా లైక్స్, కామెంట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. వావ్, సూపర్ రెస్పాన్స్. మన కిరణ్ వీడియో ఇంతగా వైరల్ అవ్వడం, తను చాలా ఫేమస్ అవ్వడం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మరేమనుకున్నావు మా అన్నయ్య అంటే? చూస్తూ ఉండదినా, అతి తక్కువ టైంలోనే అన్నయ్య బాగా పాపులర్ అయిపోతాడు. సింగింగ్ లో ఫుల్ బిజీ అయిపోతాడు. ఎవ్వరికి అందరంతా ఎత్తెదుగుతాడు. అమ్మ తల్లి, నువ్వు గొప్పే, మీ అన్నయ్యలు గొప్పే. అసలే నువ్వు అత్తమొగుడివి. నువ్వు ఏదన్నా ఒప్పుకోవాలి కదా. వావ్, సూపర్ రెస్పాన్స్. మన కిరణ్ వీడియో ఇంతగా వైరల్ అవ్వడం, తను చాలా ఫేమస్ అవ్వడం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. పసివాడి చూస్తుందా బదులే రాని గతం, పగవాడి నిన్న మూస్తుందా ఎదుటే నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. ఏంటి కిరణ్ ఇది? కొడుకు సక్సెస్ చూసి ఆనంద బాష్పాలు రావాల్సిన టైంలో ఏ కన్నీరు దేనికి? బిడ్డ గెలుపు చూసిన ఏ తల్లైనా సంతోషపడుతుందండి. కానీ అదే గెలుపు వాడి జీవితంలో పెద్ద మలుపులా మారి వాణ్ణి చీకట్లోకి నెట్టేస్తుంది అంటే ఆ తల్లి మనసు తట్టుకోలేదు. నేను నీ బాధని అర్థం చేసుకోగలను. కానీ గతంలో మీ తమ్ముడు జరిగినట్టే ఇప్పుడు కిరణ్కి జరుగుతుందని ఎందుకంత భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు.